ఇది కామ్ బిఫోర్ ది స్టామ్ అంటారన్నమాట. ఓకే. ఒక పెద్ద ఉప్పెన వచ్చే ముందంతా సైలెంట్గానే ఉంటుందన్నమాట. ఓకే. పెద్ద వర్షం వచ్చేప్పుడు చూడండి, మేఘాలంతా ఆకాశంగా ఉన్నట్టు భూమి మీద వాయువు స్తంభిస్తుంది. హ్మ్. ఈ రకమైనది అన్నమాట. దీనికి ఏదో ఒక ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. కానీ టెర్రరిజం డీల్ చేయాలంటే యుద్ధాలకు చేసినట్టుగా దాన్ని చేయరాదు. హ్మ్. ఎట్లాగైతే వాళ్ళు మన సైనికుల దుస్తుల్లోనో వేరే దుస్తుల్లోనో వచ్చి మన వాళ్ళని మట్టు పెడుతున్నారో అదే రకమైన పద్ధతులు మనం కూడా అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మన మిలిటరీ అనగానే వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఈ మన వాళ్ళు సైనికులు పోలీసులు వాళ్ళ యూనిఫామ్లో ఉన్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. ఇదివరకు కొంతమంది ఇలాగే పోలీస్ యూనిఫామ్లోనే వచ్చి ఇలా అటాక్స్ చేశారు. సో బీట్ దెమ్ ఎట్ ది సేమ్ గేమ్ అంటారు ఇంగ్లీష్లోనమాట. వాళ్ళు ఏ రకమైన గేమ్ ఆడుతున్నారో మనం కూడా అదే గేమ్లో ఆడి వాళ్ళని ఓడించాలి. సో ఈ టెర్రరిస్టులు అనేది చేసేది చాలా ఈ రకమైన చర్య చెప్పాను మీకు. వృశ్చిక కుజుడికి సంబంధించిన చర్యలు ఇవి. ఈ పాములు, మండ్రగప్పలు, తేళ్లకు సంబంధించినవి. వీటిని ఏ రకంగా మనం పెస్టిసైడ్స్ అంటాం కదా, పెస్టిసైడ్స్ చల్లి ఇలాంటి నిర్మూలిస్తామో ఆ రకమైన అరేంజ్మెంట్ చేయాలన్నమాట. ఓకే. మోడీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? మోడీ గారు ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన తీసుకునే నిర్ణయం చెప్పానుగా 21 నుంచి 45 రోజుల్లో బయటకు వస్తుంది. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. ఓకే.